గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్‌లో మనము ఒక పిక్కర్ వీల్ ఉంటే మన దగ్గర ఎలా హ్యాండిల్ చేస్తాము అన్నది చూద్దాం. సో, పిక్కర్ వీల్ అంటే ఏం లేదండి. సో, ఇందులో ఇంకొక ఆప్షన్ పిక్కర్ వీల్. సో, ఇందులో ఇది చూస్తే ఇలా పైకి కిందకి సర్కిల్‌లోన వాల్యూస్ రొటేట్ అవుతా ఉంటాయి. సో, దీనికి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏ ఏ కమాండ్స్ మనం వాడాలి సురేంద్ర? ఇది చాలా కాంప్లెక్స్ కింద ఉంది అనుకుంటారు. ఇక్కడ మనం యూజ్ చేసేది ఓన్లీ ఒక సింపుల్ కమాండ్ ఏంది అంటే దీని యొక్క యాక్చువల్ లొకేటర్ ఐడెంటిఫై చేసి, దాని లోపలికి సెండ్ కీస్ అన్న కమాండ్ ఇచ్చేస్తే ఆటోమేటికల్లీ అది హ్యాండిల్ అవుతదండి. ఓకే. దాని యొక్క యాక్చువల్ ఆబ్జెక్ట్‌ని మీరు ఐడెంటిఫై చేసి, దాంట్లోకి సెండ్ కీస్ ఇన్‌పుట్ కింద ఇస్తే సరిపోతది. దీనికోసం మనం జస్ట్ చేయాల్సిందల్లా ఏపీఎం ఇన్స్‌పెక్టర్ సెషన్ కొత్తగా లాంచ్ చేసి పెట్టుకుందాం. సో, ఇప్పుడు నేను ఒక న్యూ ఏపీఎం ఇన్స్‌పెక్టర్ సెషన్ అయితే నేను క్రియేట్ చేసుకుంటున్నాను నేను. అండ్ అట్ ది సేమ్ టైమ్ నేను ఒక ప్రోగ్రామ్‌ని కూడా క్రియేట్ చేసుకుంటున్నాను. సో, లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ప్రోగ్రామ్. సో, దీనికి పిక్కర్ వీల్. ఓకేనా? పిక్కర్ వీల్. సో, ఈ పిక్కర్ వీల్ ప్రోగ్రామ్‌లోకొచ్చేసరికి ఇక్కడ నేనేం చేస్తున్నాను, డిలీట్ ఆల్ అన్నెసెసరీ లాజిక్స్. మనకు అక్కర్లేని లాజిక్స్ ఏమున్నాయి అన్నీ తీసేసా. సో, ఫస్ట్ ఇక్కడ మీరు పిక్ చేసుకోవాల్సిందేంటి యూఐ కేటలాగ్ యాప్‌లో పిక్కర్ వ్యూ అన్నదాన్ని మనం చూస్ చేసుకోవాలి. సో, ఇక్కడ పిక్కర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వ్యూ. స్పెల్లింగ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే వ్యూ క్లియర్‌గానే ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇండివిడ్యువల్ ఫీల్డ్స్ మనకి లొకేటర్స్ కావాలి. దీనికోసం కరెక్ట్‌గా ఇక్కడ చూసుకుంటే ఇదిగో చూడండి. దీనికి ఇలా చూడండి యాక్సెసిబిలిటీ ఐడీ రెడ్ కలర్ కాంపోనెంట్. నెక్స్ట్ దానికి యాక్సెసిబిలిటీ ఐడీ గ్రీన్ కలర్ కాంపోనెంట్. ఇంకో దాని యొక్క యాక్సెసిబిలిటీ ఐడీ బ్లూ కలర్ కాంపోనెంట్. సో, రెడ్, గ్రీన్, బ్లూ అని 3 ఉన్నాయి. బ్లూ వాల్యూ 120 ఉన్నది కదా! సో, ఈ యాక్సెసిబిలిటీ ఐడీని కాపీ చేసి ఓకే. సో, లెట్ మీ గెట్ దిస్ కమాండ్. సో, ఈ కమాండ్‌లో ఈ యాక్సెసిబిలిటీ ఐడీని మనం అప్డేట్ చేసుకొని ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎ క్లిక్ దాంట్లో ఏ కమాండ్ మనం పాస్ చేద్దాం అనుకుంటున్నాం? సెండ్ కీస్. అంతే సెండ్ కీస్. ఇప్పుడు బ్లూలో ఆల్రెడీ వాల్యూ ఏముంది? 120 ఉన్నది కదా! నేను 130ని పాస్ చేస్తా. థాట్స్ ఇట్. 130ని పాస్ చేశా. ఇలాంటివి 3 ఉన్నాయి గదా! ఈ కమాండ్‌ని ఒకసారి కాపీ చేసి ఇంకొక 2 సార్లు ప్లేస్ చేసి, ఈ మధ్య దాని యొక్క లొకేటర్ ఏంటి? గ్రీన్ కాంపోనెంట్ వాల్యూ. ఇదిగో ఈ మధ్యలో గ్రీన్ కాంపోనెంట్ వాల్యూ. దీనికి ఏమున్నదండి బై డిఫాల్ట్ వాల్యూ 25 ఉన్నది. నెక్స్ట్ నేను దాన్ని 30ని సెలెక్ట్ చేస్తాను నేను. ఓకే. అండ్ ఫస్ట్ కాంపోనెంట్ యొక్క వాల్యూ ఏంటి? రెడ్ కలర్. దాంట్లో 230 ఉన్నది. సో, దాంట్లో నేను ఫస్ట్‌ది ఇక్కడ పెట్టి, దాంట్లో యొక్క వాల్యూ ఐయామ్ చేంజింగ్ ఇట్ టు 240 అంతేనండి. నేను జస్ట్ సెండ్ కీస్ అన్న కమాండ్ యూజ్ చేసి ఐ జస్ట్ పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. నౌ రన్ యాస్ ఎ జావా అప్లికేషన్. చాలామంది మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఏ కమాండ్ ఎక్కడ యూజ్ చేయాలో కన్‌ఫ్యూజ్ అవుతారు. మన యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్స్‌లో మీరు చూసుకుంటే ఏ ఏ కమాండ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతారో అన్నది మాత్రమే మనం ఇక్కడ లాజిక్స్ చెక్ చేసుకుంటున్నాం మనం. దట్స్ ఇట్. సీ హియర్ ఫస్ట్ దాంట్లో 240, సెకండ్ దాంట్లో 30, లాస్ట్ దాంట్లో 130 వాల్యూస్ మనం ఇచ్చింది ఇచ్చినట్టు అప్డేట్ అయింది. దట్స్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇట్లా పిక్కర్ వీల్‌ని మనం హ్యాండిల్ చేసుకున్నాం. ఓకే. పర్ఫెక్ట్. డన్ ది